హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను యాత్రలు తిరుగుతూ ఉన్నాను అనమాట ఈ ఇయర్ మొత్తము ఇయర్ స్టార్టింగే మంచిగా ట్రిప్స్తో స్టార్ట్ చేసుకున్నాం బిన్ మోసం బారిష్ అయితే మమ్మల్ని అస్సలు వదులుతలేదు మేము కూర్గ్ నుంచి ఫైనలీ నైట్కి అయితే మేము మైసూర్కి అయితే రీచ్ అయిపోయినాము నైట్ స్టేయింగ్కి రూమ్ తీసుకున్నాం అనమాట సేమ్ ఇట్లాంటివి 2 రూమ్లు తీసుకున్నాం మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఇప్పటి వరకు స్టే చేసిన రూమ్స్లలో ది బెస్ట్ రూమ్ మైసూర్లో ఎందుకంటే అంత బెస్ట్ అమౌంట్ కూడా ఉంటుంది కాబట్టి నైట్ డిన్నర్ చేసి కొద్దిసేపు టీవీ చూసి అలా టీవీ చూస్తూ పడుకున్నాము ఆ పరుపుల పైన నిద్ర బాగా పట్టింది సేమ్ అలాంటి పరుపు ఆర్డర్ పెట్టుకున్నాం కానీ దాని గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం మైసూర్లో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట మొత్తం మంచు ఫోన్లో రికార్డ్ చేస్తుంటే లైట్గా కనిపిస్తుంది కానీ రియల్గానైతే చాలా మంచు ఉంది అక్కడ మేమైతే మైసూర్లో ఉన్న చాముండేశ్వరి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాం మనందరికీ తెలిసింది శక్తిపీఠాలలో 18 శక్తిపీఠాలు ఉన్నాయని ఇప్పుడు అందులో ఉన్న 4వ శక్తిపీఠంని మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ అమ్మవారి శరీరంలో నుండి జుట్టు అంటే హెయిర్ అనేది మైసూర్లో ఇక్కడ పడిందనమాట ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఇక్కడ మార్నింగ్ అందరు దర్శించుకోవడానికి వస్తారనమాట చాలా పబ్లిక్ ఉంటుంది ఆ పబ్లిక్ వెహికల్స్ని అన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఒక బిల్డింగ్ లా ఉంటుంది మొత్తం ఇక్కడ సరిపోకపోతే పై ఫ్లోర్లోకి వెళ్ళి కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట అంత స్పేషియస్గా ఉంటుంది వెహికల్స్కి అయితే నో వరీ ఇక్కడ బుట్టిలో 2 కొబ్బరికాయలు పువ్వులు అమ్మవారికి జాకెట్ పసుపు బొట్టు కుంకుమ ఇట్లా గాజులు అవన్నీ అమ్మవారికి సంబంధించినవి ఒక బాస్కెట్లో పెట్టి అమ్ముతున్నారు ఒక్కొక్క బాస్కెట్ 300 400 500 కూడా ఉన్నాయన్నమాట మేము కూడా ఒక బాస్కెట్ తీసుకున్నాము ఏంట్రా బాబు టెంపుల్లో కూడా కనీసం వదులుతలేరు ఏం తీసి నాకు అర్థం కాలేదు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొని వాళ్ళని లోపలికి పంపుతున్నారు మేము మార్నింగ్ 7:30 వరకు టెంపుల్ దగ్గర ఉన్నాం కాబట్టి అసలు ఏ షాపింగ్స్ ఏవి ఓపెన్ కాలేవన్నమాట అన్ని క్లోజే ఉన్నాయి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు చూద్దాం ఈ షాప్స్లలో ఏమేమి అమ్ముతారో మనకి ఏదైనా నచ్చిందంటే కొనుక్కుందాం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మనం టెంపుల్ ఆపోజిట్లో ఉంటాం అనమాట నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే చెప్పులు వదలడానికి వీళ్ళు బ్యాగ్స్ పెట్టారు థ్యాంక్ గాడ్ అనిపించింది ఇప్పుడైనా పబ్లిక్ ఎక్కడ పెడితే అక్కడ చెప్పులు వదలకుండా దాంట్లోనే పెడతారు అప్పుడు ఇట్స్ మేక్ అ సెన్స్ వెరీ నైస్ ఇదే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ ఫ్రంట్ అనమాట మేము తీసుకున్న బుట్టికి అయితే 300 పడ్డది చలో మరి అమ్మవారిని దర్శించుకుందాం అమ్మవారిని దర్శించుకుందామని వచ్చి లైన్లో నిలబడితే వామ్మో లైన్ ఎంత పెరిగిపోయింది చూడుర్రి మా ముందు ఇంతమంది అంటే మా వెనకాల అంతమంది అప్పుడే సూర్యుడు వచ్చేసాడు ఇంకా ఇలా అయితే కాదని మా మమ్మీ వీల్ చైర్ తీసుకొని మా అమ్మని తీసుకెళ్ళిపోయింది మేము అందరం కలిసి 50 రూపీస్ టికెట్లోకి లైన్లోకి ఎంటర్ అయిపోయినాం అనమాట ఎల్లుంది పురుగు వెళ్ళిపోయింది పురుగు అమ్మాయ 50 రూపీస్ టికెట్లోనైతే లైన్ ఎక్కువ లేదు క్రౌడ్ లేదు అని అనుకున్నామా ఇటు వచ్చినాక చూస్తే ఇది ధర్మదర్శనం లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు బయట మనం అంత లైన్ నుంచి వదిలేసి టికెట్ తీసుకున్నాం వీళ్ళందరూ ఇప్పుడు ఫీల్ అవుతారు అబ్బా మేమైనా తీసుకోకపోతే మేము మంచిగా ముంగట వెళ్ళిపోతామని మేము కూడా అమ్మాయ ఫాస్ట్గా దర్శనం అవుతుందేమో అనుకున్నాం తీరా చూస్తే ముంగటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 50 రూపీస్ టికెట్ వాళ్ళని కలిపేసారు అంతకే వచ్చింది కాకపోతే కొన్ని మినిట్స్ ముందు దర్శనం అవుతుంది అనమాట బ్లాక్ కలర్ పురుగు వచ్చిందంట అలా పురుగు దర్శనం అయితే బాగా జరిగింది ఫోన్ లోపలికి ఎలా ఉన్నా కానీ ఫొటోస్ వీడియోస్ మాత్రం తీయొద్దు సో అందుకే గోపురాన్ని చూపిస్తున్నాను మీరు కూడా ఇక్కడ నుంచి దండం పెట్టుకోండి వీలైనప్పుడు వచ్చి దర్శించుకోండి మా తమ్ముడు ఎందుకో బాగా ఏడుస్తుండే ఎందుకు ఏడుస్తుందో పోయి అడుగుదాం ఎందుకు కొడుతున్నావు?
మేము రావచ్చా? తీసుకొని వాళ్ళకి మనం ఈ టెంపుల్స్ విజిట్ చేసామని మెమరీగా ఉండడానికి అయితే నేను మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. ఇందులో అమ్మవారి ఫేస్ రూపం క్లియర్గా కనిపిస్తుంది, చూసి దర్శించుకోండి. ఇక్కడ కొంతమంది సింగర్స్ ఉన్నారనమాట. వీళ్ళు బ్లైండ్ అయినా కానీ అంత డీర్గా రోడ్ పైన కూర్చొని సింగింగ్ చేయడం టెంపుల్ దగ్గర బాగా నచ్చింది నాకైతే. హ్యాండ్స్ ఆఫ్ టు దమ్. బొమ్మలన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయి. మన డోరిమాన్ కూడా ఉన్నారట, టైగర్స్ అన్నీ బాగా అనిపించినాయి నాకు టాయ్స్. కానీ మనం కొనాల్సింది టాయ్స్ కాదు కదా, సో అలా చూసి ముంగటికి వెళ్తున్నాం అనమాట. కొన్ని షాప్స్ ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెన్ కాలేదు. పిన్ని, అక్కయ్య, మా చెల్లెళ్ళకి, డాడీకి చాక్లెట్లు కనిపించినాయి. ఇంకా చాక్లెట్లు మైసూర్ పాక్ కనిపించినప్పుడు ఆగుతారా? మేఘనాకి, నాకు, మా అక్కయ్యకి మైసూర్ పాక్ ద ఫేవరెట్ అనమాట. మేమైతే అవి తీసుకుంటున్నాం. ఆ లక్షకి ఇంకేమో నచ్చింది, అది కావాలని పట్టుబట్టింది. మా బాబాయ్ ఎంట పడుతున్నాడు. నేను వీడియో తీస్తున్నా అని, ఎందుకు తీస్తున్నావు వీడియో, ఫోన్ ఎందుకు ఆన్ చేసినావు అని వచ్చి ఫోన్నే కొడుతుండు. అయినా కానీ నేను అట్లనే తీసిన వీడియో. నాకు ఈ చాక్లెట్ బాగా నచ్చింది. గుర్తుందా, ఈ చాక్లెట్స్ మనం చిన్న ఉన్నప్పుడు తింటుండే. ఇది కాకుండా ఇంకొకటి గోల్డెన్ బార్ చాక్లెట్స్ కూడా ఉండే, అవి కూడా బాగుండే. నేను వాడు వద్దన్నాగా నేను వీడియో తీస్తూనే ఉన్నా, వానికి కోపం వస్తూనే ఉన్నది. కరెక్ట్ ఈ చాక్లెట్స్ తీసుకునే ఆపోజిట్లోనే బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. నాకు అక్కడ బ్యాగ్ కలెక్షన్లో బ్రౌన్ కలర్ది బాగా నచ్చింది, నాకు బాగా నచ్చి తీసేసుకున్నాను అనమాట. చలో ఇప్పుడు మనం రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ వకేట్ చేసి అక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్ విజిట్ చేద్దాం. మైసూర్ ప్యాలెస్ది కంప్లీట్ వీడియో ఉంది అనమాట. నెక్స్ట్ వీడియో అదే చూసేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్డ్. Bye bye. Thanks for watching. If you like this video, do like, share, comment and subscribe to our channel. Stay tuned. Bye bye.